ఎవరు జన్మవుతున్నారంటే నాయన పోయింది ఆకాశమైంది వేడు వచ్చి భూదేవైంది సిటికల స్థిరపాడేమో అందులో సందమామేమో అప్పుడే జన్మించారు ఆయన ఇంకా తండ్రి గారు 2 గుంటలు కలుగుతుంది 2 గుంటలు కలుగుతుంది ఎలాగంటే 2 గుట్టల మీద ఎవరు జన్మవుతున్నారంటే నాయన చెట్టులు పుట్టారు ఎప్పుడే చెట్టులో చేపలు ఎల్లడ పుట్టిందంట నాయన గుళ్ళు గోపురాలు కూడా ఇంకా తల్లి గారు 2 గుడ్ల మీద ఒంటు గుడ్డ మీద ఉంటుంది ఎలాగంటే గుడ్డు మీద నాయుడు నాయుడు జన్మించారు నాయన ఈ 3 బాలల్ని ఈ తల్లిగారు అడుగుతా ఉంది నాయన ఎలాగంటే ఎలాగనున్నది ఎంతకాలం పెంచుతామమ్మా అమ్మా మాకు పేర్లు లేవా ఊరు లేవా తల్లి అనేటప్పటికీ బాబు మీకు పేర్లు ఉన్నాయిరా మీకు ఊరు ఉన్నాయిరా అలాగే ముగ్గురికి 3 పేర్లు పెట్టి ఎలాగంటే బ్రహ్మదేవుడాని పేరు బ్రహ్మదేవుడాని నువ్వు బెమ్మ పరపడ్డాను శంకరుడాని పేరు
కరడాని పెట్టిన కొడక కైరాత పట్టారు వేరు గోరా ముగ్గురికి మూడమ్మ పేరు వేసింది ముగ్గురికి మూడమ్మ రాజా వేసింది ముగ్గురికి మూడమ్మ మూడమ్మ ఎవరు రాజ్యాలు వాళ్ళు ఎవరు వాళ్ళు ఉన్నారు ఈ మహాతల్లి ఒంటరగా ఉండిపోయింది. అరే ఆ తల్లి గారికి ఆ ఆకళ్ళ దాహం అధికమయ్యి అడవులంట ఎలాగంటే పడి రాదు నెరడేవాడు కనపడతలేదు. మనకు దాహాలు ఎక్కువైపోతున్నాయి. అలాగని ఒక మామిడి చెట్టు కింద కూర్చుందంట. అరే చిటారికి మనం మిఠాయి పొట్టులో ఉంది ఒక బాగా తోడు పండు. ఆ పొట్టు కోసుకుని నోటికలు పెట్టుకుంటే ముసల కాలాలు పోయి ఎవరి కాలాలేమో కామమో కామమో కాకపోతే నాకు కామాలు ఎక్కువైపోయింది. నా కామాలు ఎవడు తింటాడు అలాగని చెప్పి మహాతల్లి దిగుది తాలకి చూస్తుందంట. అరే నా కొడుకులు 3 గుడ్లు పుట్టినాయి, గుడ్డలు 3 బిడ్డలు పుట్టారు. అరే అందులో ఎవడో కామాలు తింటాడా? అరే మహాతల్లి ముందు కూడా బ్రహ్మపురి పట్టణాలపై వస్తుంది. ఎలాగంటే బంగారు మాటల్లి మధురలో వెళతావే ఓయమ్మ మీనాటి తల్లి బంగారు మాదండి మాటల్లో చిన్న బోధనగా
బ్రహ్మపురం మండల దర్శని గుడి బ్రహ్మదేవుడి కళ చూసి ఏమంటారా ఓరే ఎవదవా మరి బ్రహ్మ ఎవనంతా వాడోయే ఎన్నవా నా మాట ఎవర సాటాడోయే ఎన్నవా నా మాట ఓరే ఎన్నవా నా మాట ఎవర పోటాడోయే నా కామాలో కూడా రే ఎక్కువై అయోయే ఎన్నవా నా మాట కామాలో నా కామాలో కూడా రే ఎక్కువై అయోయే అందారా దోడే బతకలే అవయే నీ ఒడ్డుట కామం ఎక్కువైపోతుందా నీ కామాలు నీ తీర్చాలా అమ్మా అమ్మో అమ్మను తేనమ్మా మాకు కలియుగం పెరగలుగుతుందమ్మా కలియుగంలో ఎల్లు కొడతారు తల్లి పుట్టేడు నన్ను కూడా తల్లిని పొందలేనమ్మా పొందగలిగడము ఆడదమ్మా ఆ మాటల ఆది పరాశక్తికి అఖండమైన కోపానికి అయిపోయి ఏమి చేస్తుందిరా నాయనో ఎంతవరకే తాను ఎంతవరకేందమ్మా అరే వీడు పోతే పని అందులో ఎవడో ఒక మహాలు తెచ్చకపోతాడా ఆయన మహా తల్లి వైకుంఠ పట్టారు బయలుదేరుతా ఉంది ఎలాగంటే వైకుంఠ వాసిన కళ చూసి ఏమంటుందంటే ఊరే ఎవడవా పెట్టోవా
తీగనమ్మా డాగదల్లి కలియుగం పడతలుతుంది కలియుగంలో పెర తెలిసిందమ్మా కలియుగం నన్ను పడతారు తల్లి నన్ను పుట్టి నన్ను పుట్టిన కూడా తల్లిని పొందిన వాడు తల్లుడు కదమ్మా కొందరేనమ్మా ఆడవేనమ్మా ఆడగడి అనము ఈ మహాతల్లి కోపం వచ్చి ఏం చేస్తుందంటే ఊరే గజతో రాలేరా ఎంతవరకు నమ్ము ఎంతవరకు నమ్ము విష్ణుడు కూడా బసవం చేసింది అరే వీళ్ళిద్దరు పోయినా కానీ ఇంకా ఒకడున్నాడు ఆడు కూడా కామాలు తెచ్చకపోతే వీళ్ళిద్దరికి పడ్డు కదే ఆడికి పడతాది అలాగని మహాతల్లి కైలాస పట్నాలు శంకర దగ్గర బయలుదేరుతా ఉంది ఎలాగంటే జిల్లేడినా మళ్ళీ శంకర్ దగ్గరకు వచ్చి ఏమంటదంటే శంకరుడా శంకర ఎన్నవాడా ఎవరంబో కాదు రామారా కూడా కామాలో కూడా శంకరుడు అంటున్నాడట అమ్మా ఈ కామాలు నేను తీరుతాను గాని అమ్మా నువ్వు 3 మైళ్ళు మాపుకుని వచ్చినట్టయితే పొందుతానమ్మా పొందుగలిగాను ఆడతానమ్మా ఆ 3 మైళ్ళు ఏమిడో చెప్పంటావా తల్లి అమ్మా నువ్వు పుడతావు అమ్మా నువ్వు 12 సంవత్సరాలు రవిస్తావు నెలలా తలమాతాది నువ్వు 3 మైళ్ళు మాపుకుని వచ్చినట్టయితే పొందుతానమ్మా పొందగలిగాము ఆడతానమ్మా అనేటప్పటికి ఈ మహాతల్లి గోదావరి దానాలకి బయట ఉంది ఎలాగంటే ముందురా గంగమ్మ మహాతల్లి అలసిపోయి ఒరే శంకర నీ తల్లి నన్ను వదిలిపెట్టాలి లేదు నాకు చిన్న ఉపాయం ఉంటే చెప్పమన్నాదంట ఈ మహానుభావుడు ఏం చెప్పాడంటే ఓరే గోరేతో ఓరమ్మ బాధలు అట్లేరా
నాయన ఎప్పుడైతే గోదో గంగాదేవిని ఈ మహాతల్లి కళ చూసి ముత్తడిగా మూడు ములుగులు ఏంటంట ఎప్పుడైతే మూడు ములుగులకి శంకర దగ్గరకు వచ్చి ఒరే శంకర నువ్వు అన్నట్టే 3 మైళ్ళు బాబులు వచ్చారు పొద్దురా శంకర ఆడరా శంకర ఆడగలియా అమ్మా ఇంకా నీ దగ్గర 3 అభరణాలు ఉన్నాయమ్మా ఆ 3 అభరణాలు నాకు ఇచ్చినైతే పొద్దుదానమ్మా ఆ 3 అభరణాలు ఏమిటో చెప్పంటావమ్మా నీ చేతిలో ఉన్నాయి నేను అటాలా ఉన్నది చేతిలో ఉన్నాయి గజతో రారమ్మా నా జదిగియవే నడగన్నా అమ్మా నీ గజ సోలాలు నాకు కావాలి తల్లి నీ ఎండి మెత్తం నాకు కావాలి తల్లి నీ 3వ కనేత్రం నాకు కావాలమ్మా అలాగనేటప్పటికి ఈ మహా తల్లి అవల సంతోషంతో 3 ఆభరణాలు కూడా చేతికి చిందంట ఒరే శంకర నువ్వు అన్నట్టే 3 మైళ్ళు బాబు వచ్చాను నువ్వు అన్నట్టే 3 ఆభరణాలు కూడా ఇచ్చాను నా దగ్గరికి ఏమీ లేదురా పొందరా శంకర ఆడరా శంకర అమ్మా నేను పొందుతారు గాని నువ్వు చూస్తే తల్లి పుడుకున్నావమ్మా నేను చూస్తేనమ్మా ఒకసారి మొగినట్టయితే నీ మెల్లో తాళి కట్టేస్తానమ్మా అనేటప్పటికి అప్పల సంతోషంతో మోగిపోయి మా తల్లి మొగుతుందంట తల్లి కళ చూసి ఈ శంకరుడు ఏం చేశాడంటే